కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం ఎంతో ఎదగాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా రోజు సాధన, జ్ఞానం రెండు మనం ఆచరిస్తున్నాం. ఒకటి, మనం సాధన ఎందుకు చెయ్యాలి అంటే మనసును ప్యూరిటీగా ఉంచుకోవాలి. మరి జ్ఞానం ఎందుకు అంటే బుద్ధి వికసించినప్పుడు ఆ వికసించిన బుద్ధి సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించగలిగే శక్తి దానికి వస్తుంది. ఎందుకు అంటే స్థూలమైనవి అందరూ గ్రహించగలరు. అంటే మన కంటికి కనిపిస్తున్నాయి. ఆ కనిపించేవి కరెక్ట్గా ఇది పలానా, ఇది పలానా అని మనం గ్రహిస్తాం. అసలు ఆధ్యాత్మికత అంటే కనిపించే ప్రపంచం గురించి కాదు, కనబడిన వాటి గురించే తెలుసుకోవడానికే ఆధ్యాత్మికత. ఇంకొక అర్థం చెప్పుకుంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికత. ఆత్మ గురించి చేసేదేముందండి? సర్వజీవులలోని ఉన్నది కదా ఆత్మ అంతర్యామిగా. మరి సృష్టి అంతా ఉన్న మరి ఆ సర్వాత్మను తెలుసుకోవడమే కదా అంటారు. కానీ నీకు ఎప్పుడైనా ఆత్మ కనిపించిందా? మరి ఏం తెలుసుకోవడం ఏముంది అని మనకి తెలియనంత వరకు ఆత్మ గురించి రకరకాల ఊహలు ఉంటూ ఉంటాయి. కానీ ఆత్మను తెలుసుకోవాలి అంటే, ఆ ఆత్మానుభూతిని పొందాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో నేర్చుకుంటున్నాం మనం ఆత్మలమే, మనమే భగవంతుడమే, ఆత్మే భగవంతుడు. అన్ని జీవులలో ఉన్నది ఆత్మ, మరి సృష్టి అంతా ఉన్నది ఆ చైతన్యాన్ని. ఎన్నో మాటలు తెలుసుకుంటున్నాము కానీ అది అనుభూతి చెందలేకపోతున్నాము. ఆ అనుభూతి కోసమే ఈ ప్రయత్నాలు అన్నీ కూడా. కానీ విన్న రోజే ఎదగం. ప్రపంచకం కొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది, ప్రయత్నిస్తే వెంటనే పొందుతాం. అది వర్తమానంలో జరిగే కార్యక్రమాలు అవి. కానీ ఈ ఆత్మానుభూతి పొందడం, మరి ఆత్మని తెలుసుకోవడం, తానే ఆత్మని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్క ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మల నుంచి వచ్చి ఒక్క ప్రయత్నమే మరి ఈ జన్మలో తీవ్ర స్థాయికి చేరుకుంది. మరి ఈ విధంగా మరి మనం ఈ కనబడని దానిని తెలుసుకోవాలి అంటే ఇక్కడి నుంచే మన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టడము అంటే మరి తెలియని దానిని తెలుసుకోవాలి. ప్రపంచమంతా ఒక రకం ఆలోచనలు ఉంటే మనకి వేరే ఆలోచనలు ఉండాలి. ప్రపంచం విగ్రహం దేవుడంటే మరి ఆధ్యాత్మికతలో ఆత్మే దైవం అని చెప్పడం జరిగింది. అది చెప్తూ గురువు ఇంకా ఏం చెప్తాడు అంటే అది నువ్వే అయి ఉన్నావు అంటాడు. మరి ఈ విధంగా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కానీ అనుభూతికి రావట్లేదు. ఎందుకు ఆత్మానుభూతి రావట్లేదు? ఎందుకు దైవ దర్శనం, ఆత్మ దర్శనం కావట్లేదు? మరి ఎలా దక్కుతుంది మనకి అని ప్రతి వాళ్ళకి ఒక మీమాంస సందేహంగా ఉంటుంది. అంటే మీమాంస అంటే అవునా కాదా, ఉందా లేదా అంటున్నారు. కానీ భగవంతుడు మనలో ఉన్నాడా? ఉంటే ఎంతమంది పిచ్చి జనమై పూజలు చేస్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది, ఎన్నో రకాలు వస్తున్నాయి. ఉంది, భగవద్గీత అంతా కరెక్టే చెప్పింది. మరి ఈ ఆత్మానుభూతి ఎవరు పొందగలరు అంటే అందులో 4వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఏంటి అంటే
వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత అని మరి 10వ శ్లోకంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే రాగము, భయము, క్రోధము వదిలి శ్రద్ధతో నిరంతరము జ్ఞాన తపస్సు చేసిన వాడికి నన్ను చేరగలడు, లేదా నా స్వరూపంగా మారగలడు. జ్ఞాన తపస్సు అని కూడా అన్నాడు. అంటే జ్ఞానం కావాలని తప్పించిపోవడం. తపస్సు అంటే తప్పించడము అని అర్థం. మరి ముందు ఏ గుణాలు ఉండాలన్నాడు అంటే, మనము సాధన అన్నది మనసుకున్న మలినాలు తొలగించుకోవడానికే ధ్యానం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ మాట. ఆ మలినాలు తొలగితే తెలుసుకోవాల్సింది ఆత్మ అక్కడే కనిపిస్తుంది. ఆత్మకి తొడుగుగా మనసు ఏర్పడి ఆ మనసుకి మలినాలు ఉన్నాయి. ఏ మలినాలు ఉన్నాయి? రాగము, భయము, క్రోధము. ముఖ్యంగా ముందు ఈ 3 చెప్పాడు. మనం ఇంకా చాలా చెప్పుకుంటాం షడ్వర్గాల్ని, కానీ కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి ఇది మెయిన్ అని మనం అనుకోవాలి. మళ్ళా ఒకసారి అది చెప్పాడు, ఒకసారి ఇది చెప్పడం కాదండి. సందర్భానుసారంగా ఏది మొదలు, తర్వాత ఏది వదులుకోవాలి, తర్వాత ఏది వదులుకోవాలి. 18 అధ్యాయాలు ఆ విధంగా వరుసగా చదివితే ఫస్ట్ మనకి కర్మ సన్యాసం చేయమని, యజ్ఞకర్మలు చేసేవాడే ఇక్కడికి రాగలడు అని చెప్తూ, ఇంకా ఏం చెప్పాడు? యజ్ఞకర్మలు చేసినంత మాత్రాన, నా దగ్గరికి వచ్చినంత మాత్రాన నా దర్శనం పొందలేడు. మరి ఎలా పొందుతాడు అంటే, ఈ 3 గుణాలు వదిలిపెట్టి లేకుండా వదలాలి. ఎప్పుడు వదులుతాం? ఒకటి కావాలన్నప్పుడు దాని మీద శ్రద్ధ తగ్గించేసి వదిలేస్తాం. రాగము అంటే కొన్ని ప్రాపంచిక జీవితంలో మన దృష్టి ఎప్పుడు బయట వాటి మీద, మన చుట్టూరు ఉన్న వాటి మీద ఉంటుంది. కొన్ని కావాలనిపిస్తుంది, కొన్ని ఏమైనా సరే పొందాలి అనిపిస్తుంది, ఏమైనా సరే అది పొంది తీరాలి అని నీకు అనిపించినప్పుడు అదే రాగం. ఒక్కొక్కళ్ళు ఏదో కోరుకుంటారు, దక్కకపోతే వదిలేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, ఏమైనా నేను అది పొందాలి, ఫలానాది ఉంది. ఇవన్నీ ప్రాపంచిక జీవితంలో మనకు జరుగుతున్నవే ఈ సంఘటనలన్నీ. దానికోసమే నిరంతరం అనుకున్నది సాధించాలి, పొందాలి, కొనుక్కోవాలి, అనుభవించాలి. ఇలాంటి వాటి మీద మనస్సు వెళ్తుంది. అదే రాగము. దాన్ని ఇంకో విధంగా రాగము అంటే అనురాగం. ఇంకా చెప్పుకోవాలంటే అది కావాలని కోరిక. ఇంకా వివరంగా అర్థం అవ్వాలంటే దాని మీద నువ్వు రాగం పెంచుకున్నావు కాబట్టి దాన్ని వదలలేకపోతున్నాం. అందుకే దేని మీద రాగం పెంచుకోవద్దు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు మనకు చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? భయం, క్రోధం, ఈ 2 కూడా చాలా చెడు. ఎందుకు అంటే అది నేను పొందుతానా లేదా భయం. ఈ భయం ఏంటి అంటే అది వస్తుందా రాదా అనే నిరంతరము ఆ సందిగ్ధంలో ఉండడం, సందేహపడటం, ప్రయత్నించావు. ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అని దాని మీద సృష్టి పెట్టడు. కానీ ఒక అజ్ఞాని లక్షణం ఈ 3 ఉంటే భయం, వస్తుందా రాదా అని ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. అందుకే పత్రికారు ముముక్షువులకు శత్రువుల గురించి చెప్తున్నప్పుడు భయం మొదటిది శత్రువు అంటారు. అంటే ఆ భయం ఉన్నవాడు ఏది సాధించలేడు. ఇక క్రోధము, మనం రాగము పెంచుకొని ఏదో విధంగా అది సాధించినప్పుడు మరి ఎవరి వల్లైనా మనం సాధించింది మనకు దూరం అయినప్పుడు కోపం వస్తుంది. 3 వరుసగా ఉంటాయి. ఒకటి రాగం వల్ల పొందాలనుకుంటాం,
పొందుతామా లేదా అని భయపడతాం. వచ్చింది మళ్ళా ఎవరి వల్లనైనా అది మనకి దూరమైనప్పుడు క్రోధం వస్తుంది. అందుకే ఈ 3 వదిలిపెట్టు. ఎప్పుడు ఆయన ప్రాపంచిక జీవితం జీవిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళు మరి ఆత్మని తెలుసుకోవాలి, పరమాత్మని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సలహాలన్నీ చెప్పాడు. అలా 3 వదిలిపెడుతూ మరి ఎలా వదిలిపెట్టాలో మరి అది కూడా ఆయన చెప్పాడు. శాస్త్రాల ద్వారా కానీ, సత్గ్రంథాల వల్ల మరి లేదా గురువుల వల్లే మనం తెలుసుకోగలం ఈ మార్గాలు. మరి వదిలిపెట్టాక ఆ జ్ఞాన తపస్సు ఉండాలి. అంటే నీకు జ్ఞానం పొందాలని తపించిపోవాలి. ఒక్క మామూలు కోరిక కాదట, తపనతో ఉండాలి. పత్రిసారి చెప్తారు, తపనే తపస్సు. నువ్వు దేని గురించి తపన పడుతున్నావు? ఇప్పుడు మనందరి లక్ష్యం ఒకటే, సాధన కుదరాలి, జ్ఞానం పొందాలి. ఈ తపన ఉండబట్టికే ఈ తపస్సుగా చేస్తున్నామని ఎట్లా చెప్పగలమంటే, మనం రోజు సాధన చేస్తున్నాం, రోజు ఈ జ్ఞానం కాసులు వింటున్నాం, ఎన్నో సరిదిద్దుకుంటున్నాం. మనకు లేనివి, మనం మర్చిపోయినవి ఎన్నో చేసుకుంటూ మనం ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో గురువు గారు ఏదైతే చెప్పారో అవన్నీ మనము చేస్తున్నాం. అందుకే కృష్ణ భగవానుడు ఏమన్నాడు, జ్ఞాన తపస్సు అంటే జ్ఞానం గురించి తప్పించిపోవాలి. ఎప్పుడు వస్తుంది మనకి 3 వదలడం ఎప్పుడు వస్తుంది? జ్ఞాన తపస్సు ఎప్పుడు చేస్తాము అంటే పరమాత్మ గురించి మనం బాగా తెలుసుకున్నప్పుడు. మరి ప్రపంచం అంటే మనకు మోజు కదా, అన్నీ కావాలంటాం కదా. అందుకని అందులో కూడా మరి చెప్తూ ఉంటారు ఏమని, పరమాత్మ మీద, ఆయన సృష్టిని మీద కంటే ఆయన మీద మనకి ఎప్పుడు ఇష్టమవుతుంది అంటే, ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టి అంతా ఆయనదే, ఆయన వల్ల మాత్రమే మనం ఇంత హాయిగా జీవిస్తున్నాం అని ప్రతి క్షణము మనం తలుచుకోవాలట. ఎలా? ఇప్పుడు నువ్వు తెల్లవారు లేచిందంచి రాత్రి పడుకునే వరకు భగవంతుడు నీకు ఇవ్వనిది ఏమైనా ఉందా? భగవంతుడి ప్రమేయం లేకుండా నువ్వేమైనా జీవించగలుగుతున్నావా? ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి చూసుకోండి, కళ్ళు విప్పిన దగ్గర నుంచి మళ్ళా రాత్రి కళ్ళు మూసుకునే వరకు మరి ఆయన ఇవ్వనిది లేదు. ఆయన ప్రమేయం లేకుండా మన జీవితమే లేదు. పోనీ ఏమీ వద్దు, భోజనం మానేసాం, అన్నీ మానేసాం, అందులో కూర్చున్నాం. అప్పుడు కూడా శ్వాస రూపంలో లోనకు శ్వాస తీసుకుంటూ వదలడానికి నీకు విశ్వశక్తిని తీసుకుని నీలో పంచప్రాణాలుగా మార్చి నీ శరీరాన్ని చక్కగా ఉంచడానికి లోన ఆత్మగా ఉండి నిన్ను రక్షిస్తున్నాడు. సర్వాత్మగా ఉండి అన్ని జీవులలోనే ఉంటున్నాడు. పంచభూతాల ద్వారా నీకు అన్నీ అమరుస్తున్నాడు. నువ్వు భూమి మీద ఉన్ననాడు ఏ లోటు లేకుండా నువ్వు జీవించడానికి కావలసినన్ని వనరులు నీకు సమకూరుస్తున్నాడు అని పదే పదే ఈ విషయం. ముందు నీకేమీ తెలియదు, అజ్ఞానికి ప్రపంచం శాశ్వతం అనుకునే అజ్ఞానికి పరమాత్మ గొప్పతనం తెలియదు. కానీ నీ జీవితంలోకి గురువు వచ్చి నీకు శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఈ గ్రంథాలు అన్నీ నీ ముందు పెట్టి ఇవి చదువు, నేను చెప్పిన దానికంటే నీకు బాగానే అర్థమవుతుంది అని. ఇప్పుడు పత్రికారు లేకపోయినా మనం భగవద్గీత చదువుతున్న మూలాన్ని, ఉపనిషత్తులు చదువుతున్న మూలాంచి, మహాత్ముల గ్రంథాలు చదువుతున్న మూలాంచి భగవంతుడి యొక్క గొప్పతనం. పూర్వం ఎలా ఉండేవాడు, భగవంతుడు అంటే మనం కోరుకుని ఇచ్చేవాడు అనుకున్నాం. కానీ ధ్యానంలోకి వచ్చాక, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక
మనకి అర్థమైంది ఏంటి అంటే, కోరుకుంటే ఇవ్వడం కాదు, కోరుకోకుండానే అన్నీ అమర్చి పెట్టాడు. నేనేమీ అడగలేదు. భూమి మీదకి ఆత్మగా వచ్చినప్పుడు నేను ఇక్కడ క్షేమంగా జీవించడానికి కావలసినవన్నీ నాకంట ముందే పెట్టేశాడు, నా రాకకంట ముందే. నేను ఒకనొక పుస్తకంలో చదివాను, పరమాత్మ ఆత్మని సృష్టించి భూమి మీదకి పంపినప్పుడు చెప్తాడట, నీకోసం భూమి మీద పంచభూతాల్ని సృష్టించాను, వాటి సహకారంతో నువ్వు నా అంతటి వాడివి కావాలి అని చెప్పి పంపించాడట. మరి నాలా అంటే పూర్ణాత్మగా నువ్వు కూడా కొత్త సృష్టిని చెయ్యాలి. మరి అలా నాలా ఎదగాలి అంటే భూమి మీదే నువ్వు చెయ్యాలి. ఆ సాధన అంతా భూమి మీదే ఉంది. ఆ పాఠాలు నేర్చుకోవడం అంతా ఆత్మకి భూమి మీదే ఉంది. అందుకే ఇన్ని పాఠాలు నేర్చుకోవడానికి 84 లక్షల జీవరాశులుగా ఆత్మ జన్మ తీసుకుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అది భూమి మీదకి రాకుండానే పంచభూతాల ద్వారా ఏ జీవికి ఏం కావాలో అన్నీ అమర్చి పెట్టాడు. ఎంత సుదీర్ఘమైన ప్రయాణంలో చిట్ట చివరికి వచ్చాం మానవ జన్మలోకి. ఇంకా మానవ జన్మలో చిట్ట చివరికి వచ్చాం ఆధ్యాత్మిక మార్గంలోకి. ఇక్కడి నుంచి భగవద్గీత ఉపయోగపడుతుంది మనకి. ఏంటి అంటే, దుఃఖంలో జీవుడు ఉన్నాడు ప్రపంచం వైపు తిరిగి. ఎందుకు దుఃఖం అంటే, మలిన మనసు వల్లే దుఃఖం అంటున్నాడు. కోరుకుంటాడు, కొన్నాళ్ళు పోతుందేమో అని భయం, ఎవరి వల్లన్నా పోతే వాడి మీద కోపం. ఈ అరిషడ్వర్గాలు మనసుకి మురికిలా అంటించుకుని అదే జీవితం అనుకుంటూ పరమాత్మ ధ్యాస మాని ప్రపంచం ధ్యాసలోకి వచ్చాడు జీవుడు. ఆ జీవుణ్ణి మళ్ళా ఒక సద్గురువుని పంపుతాడు, లేదా ఒక శాస్త్రం ద్వారా పరమాత్మ ఎవరో తెలుసుకుని, మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ తెలుసుకుని, ఎందుకు వచ్చాము అంటే పూర్తి పాఠాలు నేర్చుకుని పూర్ణాత్మగా ఎదగడానికి మనం భూమి మీదకి వచ్చాం. దానికి వచ్చి ఆయన మనని ఇలా జాగ్రత్తలు చెప్పి కిందకి పంపాక మనం మర్చిపోతూ ఉంటాం. మరుపు అన్నది గమనించండి, మనిషికి వరం అంటాడు ఒక యోగి. ఎందుకంటే గత జన్మలో బంధాలు బాధ్యతలు గుర్తు రావు అని. చూడండి, ప్రతి జన్మ మనకి ముందు జన్మ మర్చిపోతున్నాం. ఇది వరం అన్నారు. ఎప్పటి వరకు వరం అంటే ప్రాపంచిక జీవితంలో వరం. ఎందుకంటే ఈ జీవితంలో కోరికలు తీర్చుకోవడానికే జీవుడు చస్తున్నాడు కాబట్టి అది ఒక వరం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకి అవన్నీ ముందు గుర్తు చేస్తారు గురువులు. ఏంటంటే, నీ పూర్వజన్మలు ఇవి, నువ్వు ఇన్ని జన్మలు తీసుకుని వచ్చావు, అన్నీ అయిపోయినాయి. నీకు ఆధ్యాత్మికతలోకి వచ్చావంటే ప్రాపంచిక జీవితంలో నువ్వు పొందాల్సినవి అనుభవించవలసినవి అన్నీ అయ్యాయి. కానీ ఆ వాసనలు సంస్కారాలు ఇంకా నీలో ఉండి మధ్య మధ్యలో మాయకి వశమై ప్రపంచం వైపు తిరిగిపోతున్నావు. తిరుగు, కానీ ప్రతి నిమిషము నువ్వు చేరవలసిన గమ్యాన్ని, లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో అని గురువు వచ్చి చెప్తాడు. అందుకే ఆ పరమాత్మే ఒక గురు రూపంలో వచ్చి మనకి సత్యాన్ని బోధపరుస్తాడండి. అంతటి స్థాయి గురువుకి లేకపోతే ఈ భూమి మీద ఇన్ని లక్షల మందిని భూమి మీద జ్ఞానవంతుల్ని చేయడానికి కంకణం కట్టుకోరండి. అంటే అవతార పురుషులు 2 రకాలుగా భూమి మీదకి వస్తారు. పాపాత్ముడి పాపం వల్ల, పుణ్యాత్ముడు పుణ్యం వల్ల అని చెప్తారు. అంటే పాపాత్ముడి పాపాలు పెరిగినప్పుడు ఆ పాపాలను ఆపడానికి వస్తారట. పుణ్యాత్ములు పుణ్యం పెరిగినప్పుడు ఆ పుణ్యాత్ముని రక్షించడానికి వస్తారు. అందుకే గీతలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు భూమి మీద మహాత్ములు వస్తారు అంటే, పాపాత్ముల్ని శిక్షించడానికి, పుణ్యాత్ముల్ని
రక్షించడానికి. మరి మనం చూసుకుంటే మనం భూమి మీద ఎంత మాంసాహారం ఉందో అని మనకు అర్థమైనప్పుడు పత్రికారు వచ్చాక ముందు ఆ పాపాన్ని, పెద్ద పాపాన్ని ఆపారు. ఎందుకు మాంసాహారం తింటున్నారు అంటే అజ్ఞానం వల్లే తింటున్నారు. అవి కూడా మనలాంటి జీవులే, భూమి మీదకి ఎదగడానికి వచ్చేయని తెలియక, మనం కూడా ఆ జన్మలన్నీ తీసుకుని వచ్చాము అని తెలియక మనం అవన్నీ తిన్నాము. మరి వాటిని రక్షించాలి కాబట్టి మాంసాహారాన్ని మాపమన్నాడు. అలాగే ఆ పాపం వల్లే అలాంటి పాపాలు చేసి కూడా సజ్జనుడు దుర్జనుడుగా మారిపోతున్నాడు అజ్ఞానం వల్ల, తెలియక అని భూమి మీదకి వచ్చి మన చేత ఎన్నో మంచి పనులు, పరోపకార పనులు, మరి పాపం ఆపితే ఎన్ని మంచి పనులైనా మనం చెయ్యగలము అని మన ద్వారా చేయించి లోకానికి చెప్పాడు. జ్ఞానం లేకపోతే, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎదుటి జీవుల బాధలను మనం పట్టించుకోము. కానీ ఆ ఎదుటి జీవుల బాధలు మనం పట్టించుకుంటున్నాము అంటే, మనము ఎదుటి జీవుల్ని బాధ పెడుతున్నాము అంటే మనం బాధ పడడానికి రెడీ అవ్వాలి. అందుకే చెప్తారు, నీ కింద వాళ్ళని నువ్వు రక్షించకపోతే నీ వైపు వాడి దగ్గర రక్షణ లేదు. ఎన్ని విన్నా, ఎన్ని చేస్తున్నా ఆచరణలో పెట్టుకోవడం ఎవరు అంటే జ్ఞానే ఆచరణలో పెట్టుకుంటాడండి. ఎందుకు అంటే ఆత్మ తెలియాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మనైన నేను ఆత్మగా ఎందుకు జీవించలేకపోతున్నాను అంటే కారణం మనసే. ఆ మనసుకి ఉన్న మురికే. అందువల్ల నేను ఆత్మగా జీవించలేకపోతున్నాను అని మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి సాధన కుదరట్లేదని కొంతమంది అంటారు. తప్పు ఎక్కడా లేదండి, సృష్టిలో లేదు, ప్రకృతిలో లేదు, మనదే తప్పు. ఆ రోజు మనం ఏదో ఆహారం తేడా చేసాము, ఆ రోజు ఏదో వ్యవహారము తేడాగా ఉంది. ఎన్నో జాగ్రత్తలు గురువు చెప్తున్నాడు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. మనసే కారణం. ధ్యానం చేసే మనసు మనకి మిత్రుడిగా ఉంటుంది, ధ్యానం చెయ్యని మనసు మనకి శత్రువు అవుతుంది. మరి ఆ ధ్యానం ఎలా కుదురుతుందంటే ఒక్కటేనండి, పరమాత్మని చేరుకోవాలి అనే జ్ఞానం తీవ్రంగా ఉండాలి మనకి. ఆ జ్ఞాన తపస్సు అలవాటు చేసుకోవాలి. ఇదంతా కూడా రోజు మనం చెయ్యడం, వినడం, ఇదంతా తపస్సేనండి. తప్పించిపోయినప్పుడే మనము ఇందులో శాశ్వతంగా ఉండగలం. ఆ తపన మనలో లేకపోతే మరి ఇందులోకి రాలేము, ప్రయత్నము చేయలేము. అందుకే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, రాగము అంటే అనురాగము అని అర్థం చేసుకోవాలి. భయము, క్రోధము, ఈ మూడు విడిచి జ్ఞానాన్ని తపస్సుగా భావిస్తే నాలోకి నన్ను చేరగలరు. మనం దేవుళ్ళమని చెప్తున్నారు, కానీ అలా ఉండలేకపోతున్నాం. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మమే, ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదగగలిగే మనము ఇలాగే ఉన్నాము అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి ఉంది. అన్నిటికంటే ముందు రాగం ఉంటుంది. ఆ రాగమే బంధం అవుతుంది, బంధమే వాసనలుగా మారుతున్నాయి. ఆ వాసనలు గత జన్మ నుంచి మోసుకొస్తున్నాం. అవి వదిల్చుకుంటూ ఇప్పుడు ఏర్పరచుకోకుండా, కానీ మనకి అర్థం కావట్లా. గమనిస్తున్నాం ప్రపంచక జీవితంలో, కానీ ఇంకా మనకు భేదభావాలు ఉన్నాయి. లేవా అని ఎవరు అనొద్దు, ఎవరి కాళ్ళు విచారణ చేసుకోండి. నేను దేని మీద రాగం ఉంది, నాకు దేని మీద సమానత్వం ఉంది, సమత్వం అంటే ఒక దాని మీద కోరిక. ఇప్పుడు ఆఖరికి మనుషుల మీద కూడా కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఎందుకు అంటే మన మనస్సు ఎప్పుడు బయటికి జారిపోయి మాయ కమ్ముతూ ఉంటుంది. ఆ మనసు కూడా ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపులేని మనకి ఇంకా ఆత్మదర్శనం కానప్పుడు లోపం మనలో ఉంది, మన అభిప్రాయాల్లో ఉంది, మన సాధనలో ఉంది,
మన జ్ఞానంలో సరి అయిన జ్ఞానం అనడం వినడం కాదండి. అందుకే వినడం ఏమన్నారంటే, శ్రవణానికి శ్రద్ధ ఉంటే, మననానికి భక్తి ఉంటే చాలా చక్కగా ఎదగగలము అని చెప్పారు. అంటే వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ప్రతి అక్షరానికి మనం ఏమరపాట్లో వింటున్నాం, పని చేసుకుంటూ వింటున్నాం. అప్పుడు నీకు శ్రద్ధ లేనట్టే. పోనీ పని చేస్తూ వింటున్నావు, మళ్ళీ ఇంకొకసారి వింటున్నావా? శ్రద్ధగా కూర్చుని ఏకాగ్రతగా చూస్తూ. మనం అంటే ఎలా వినాలి అంటే, సూదిలో దారం ఎక్కించేటప్పుడట చాలా ఏకాగ్రత అవసరం. లేకపోతే అటు ఇటు చూస్తే సూదిలో దారం ఎక్కించలేం. ఆలోచన తేడా ఉన్న దారం ఎక్కదు. అంత శ్రద్ధగా ఆ ఒక్క క్షణం ఎంతో శ్రద్ధగా దారం ఎక్కిస్తాం. అలాగే ఆధ్యాత్మికత వింటున్నప్పుడు మనకి అంత శ్రద్ధ ఉండాలట. అందుకే శంకరాచార్యులు చెప్తారు, శ్రవణానికి శ్రద్ధ, మననానికి భక్తి ఉన్నవాడే ఆధ్యాత్మికతలో ముందుకు ఎదుగుతాడు. మననానికి భక్తి ఎందుకు కావాలి అంటే, నువ్వు శ్రవణం చేసింది నేను ఆత్మని, నేను ఆత్మని గురువులు మనకు చెప్పారు. అంత ఆత్మే, అంత ఆత్మే, నువ్వు ఆత్మవి, సకల జీవులు ఆత్మస్వరూపులు, సృష్టి అంతా సర్వాత్మమయం, అది ప్రజ్ఞ అంతా భగవంతుడిదే, బ్రహ్మముదే. ప్రజ్ఞ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, ఈ సృష్టిలో ఇన్ని రకాలు ఉండడం కూడా భగవంతుడి యొక్క ప్రజ్ఞ. మరి ఇదంతా ఉంది, ఇది నీదేం కాదు. ఒక చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు వరకు తీసుకువెళ్ళే ప్రజ్ఞ భగవంతుడిది అని నిరంతరము నువ్వు భగవంతుడి గురించి మననం చెయ్యగలిగితే, నువ్వు జీవితంలో నిద్దట్లో కూడా ఆత్మని మర్చిపోవు. ఎందుకు భక్తి అన్నాడు? నీకు భగవంతుడి మీద భక్తి ఉండాలి. నువ్వు నిరంతరము మననం చేస్తున్నావు అంటే, ఆ భగవంతుడు కానిది లేనిది సృష్టిలో లేదు. నేను లేను, సృష్టే లేదు. నువ్వు మర్చిపోతే అంతే కదా, మిచ్చైపోతుంది. అందుకని నిరంతరం మననం చెయ్యమన్నాడు. మననం అని 3 అక్షరాలు అనేస్తే సరిపోదండి. అది నేను చేస్తున్నానా లేదా, ఆ ఎరుకలో ఉంటున్నానా లేదా అని నిరంతరము చూసుకోవాలి. ఎంత భక్తిగా వింటావు, అంత శ్రద్ధగా వింటావు, అంత భక్తిగా మననం చేయి. నేను చేసేను కాదు, లోన ఉన్న ఆత్మ నా చేత చేయిస్తోంది. నేను క్లాస్ చెప్పేశాను కాదు, చెప్పడానికి నా వద్దు, నాకేం గుర్తుంటుంది? రాత్రి వండిన కూరే పొద్దుట గుర్తురాదు. ఇప్పుడు గుర్తు వస్తోంది అంటే లోన ఆత్మ వల్లే నేను గుర్తు చేసుకుని చెప్పగలుగుతున్నాను. ఈ ప్రజ్ఞ నాది కాదు, ఆత్మదే. నేను ఆత్మనై ఉన్నాను కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాను. దేహం తొడుగు, ఆత్మే పని చేస్తోంది అనే ఎరుకలో, ఆత్మే ఈ ఇంద్రియాల ద్వారా ఈ జీవుడి చేత సకల పనులు చేయిస్తుంది అనే జ్ఞానం మనకి పెరిగినప్పుడు భగవంతుడి మీద భక్తి పెరుగుతుందట. అందుకే 3 వదలమన్నాడు, మరి శ్రవణం చేయమన్నాడు, మననం చేయమన్నాడు. నిరంతరము జ్ఞాన తపస్సు జీవుడికి ఉండాలి అన్నాడు. అంటే ఏంటి? వదులుకోవాల్సినవి ఏంటో నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాల్సినవేవో కూడా నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకున్నప్పుడే మనము మన జీవితంలో ఉపయోగిస్తూ ఆత్మలమైన మనము ఆత్మగా జీవించగలుగుతాం. లేకపోతే మనం ఆత్మ ఆత్మ అని అనుకుంటే సరిపోదండి. అనుభూతి రావాలి, అనుభూతి రావాలి. చూడండి, ప్రాపంచిక జీవితంలో కళ్ళతో చూడకపోతే ఏది నమ్మిన అనుమానం ఉంటుంది. కానీ కళ్ళతో చూసిన దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడికాయ చూశారు, అక్కడెక్కడో మామిడికాయలు ఉన్నాయి అంటే మీరు నమ్మరు. అక్కడికి వెళ్ళి ఆ మామిడి చెట్టు మామిడికాయ చూస్తే నమ్ముతారు. అంటే కళ్ళతో చూసింది ప్రాపంచిక జీవితంలో నమ్ముతాం.
మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం నమ్మాలి అంటే, ఆ స్థాయికి రావాలంటే ఏంటి, నేను ఆత్మని అని అన్నారు, విన్నాము. కానీ ఆ స్థాయికి రావాలి అంటే మరి పెద్దలు, గురువులు, పరమాత్మ చెప్పిన ఈ సందేశాలన్నీ మన జీవితంలో ఉపయోగించుకోవాలి. ఇన్ని చేస్తే కానీ నీకు ఆ అనుభూతి రాదు, ఆత్మానుభూతి రాదు. వదలవలసినవి ఇవి, ఆచరణలో పెట్టుకోవలసినవి ఇవి. ఇవి చేస్తేనే నువ్వు ఆత్మగా భూమి మీద ఉండగలవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా భూమి మీద ఉంటూ ఆత్మానుభూతి పొందుతావో అప్పుడే మోక్షం. మరి ఈ విధంగా భగవద్గీత మనకి తెలియపరుస్తుంది. ఎదగడానికి 18 మెట్లంటవి. 18 అధ్యాయాలు. శోకంలో ఉన్న జీవుడు సంతోషంగా, ఆనందంగా, మోక్షంలో ఉండగలిగే స్థితి ఈ 18 అధ్యాయాలేనండి. అందుకే ఒక్క భగవద్గీత అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకుంటే అంతకంటే గొప్పేమీ లేదు. అందుకే ప్రతివాడు ఏ విషయం అవసరానికి రావాలన్నా అందులోంచి శ్లోకం తీసుకుంటే ఆచరణలో పెట్టుకుంటాడు. ఎందుకంటే భగవంతుడి నోటంట వచ్చినది జీవుడిగా వింటున్నావు, అది నువ్వే అన్నది నీ ఆత్మ కూడా భగవంతుడి యొక్క ఉనికే కాబట్టి నువ్వు దాన్ని ఒప్పుకుంటావు. ప్రపంచంలో దేన్నైనా ఒప్పుకోకపోవచ్చు, కానీ భగవద్గీతను ఒప్పుకోని మూర్ఖుడు ఇంకా భూమి మీద భారతదేశంలో పుట్టలేదు. ఒక యోగిగా ఎదగాలి అంటే, ఒక ఋషిగా మారాలి అంటే ఒక ఆత్మ అనే అనుభవంలోకి తెచ్చుకోవడమేనండి. దానికోసమే వదులుకోవాల్సినవి ఏంటి, ఆచరించవలసినవి ఏంటి అన్నది తెలుసుకుంటూ ఆ రకం జీవితం మనం జీవించడమేనండి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక